హలో ఎవ్రీవన్. ఈరోజు మనం సాలిడ్స్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అదే క్రిస్టలైన్ సాలిడ్స్ అండ్ అమర్ఫస్ సాలిడ్స్. ఈ రెండిటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఆ సాలిడ్ లోపల ఉండే కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అంటే ఆటమ్స్ లేదా మాలిక్యూల్స్ యొక్క అరేంజ్మెంట్. ఫస్ట్ లెటస్ లుక్ అట్ అబౌట్ క్రిస్టలైన్ సాలిడ్స్. వీటి పార్టికల్స్ అన్నీ చాలా డిసిప్లైన్గా రెగ్యులర్ రిపీటింగ్ ప్యాటర్న్లో అరేంజ్ అయి ఉంటాయి. ఈ పర్ఫెక్ట్ ఆర్డర్ అనేది స్ట్రక్చర్ మొత్తం కంటిన్యూ అవుతుంది. అందుకే దీన్ని లాంగ్ రేంజ్ ఆర్డర్ అంటారు. వీటికి ఒక డిఫైనెడ్ జామెట్రికల్ షేప్ ఉంటుంది. మన రియల్ లైఫ్లో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనం రోజు చూసే టేబుల్ సాల్ట్, షుగర్, ల్యాబ్స్లో వాడే క్వార్టర్స్ అండ్ మైనింగ్లో దొరికే డైమండ్. వీటికి ఒక షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ టెంపరేచర్ రాగానే అది టక్కున కంప్లీట్గా లిక్విడ్గా మారిపోతుంది. వీటిని ట్రూ సాలిడ్స్ అని కూడా అంటారు. ఇప్పుడు సెకండ్ టైప్ అమర్ఫస్ సాలిడ్స్. గ్రీక్ లాంగ్వేజ్లో అమర్ఫస్ అంటే నో ఫామ్ అని అర్థం. అంటే వీటికి ఒక ఫిక్స్డ్ షేప్ ఉండదు. ఎందుకంటే వీటి లోపల ఉండే యాటమ్స్ అన్నీ ఎలాంటి రూల్స్ లేకుండా ఇరెగ్యులర్ లేదా చాయిటిక్గా అరేంజ్ అయి ఉంటాయి. ఇక్కడ ఆర్డర్ అనేది చాలా తక్కువ స్పేస్లోనే కనిపిస్తుంది. అందుకే దీన్ని షార్ట్ రేంజ్ ఆర్డర్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మన చుట్టూ ఉండే గ్లాస్, రబ్బర్, ప్లాస్టిక్ అండ్ క్యాండిల్స్లో వాడే వ్యాక్స్. వీటికి షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉండదు. టెంపరేచర్ పెరిగే కొద్దీ గ్రాడ్యువల్లీ సాఫ్టన్ అవుతాయి. మెల్లగా మెత్తబడి ఆ తర్వాత లిక్విడ్లా మారుతాయి. అందుకే వీటిని సూడో సాలిడ్స్ లేదా సూపర్ కూల్డ్ లిక్విడ్స్ అంటారు. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఈజీగా గుర్తుండాలంటే ఒక చిన్న అన్లాక్ చెప్తాను మీకు. మీ కాలేజ్ అసెంబ్లీలో స్టూడెంట్స్ అందరూ లైన్లో పద్ధతిగా నిల్చుంటారు కదా, దట్ ఈస్ క్రిస్టలైన్ స్ట్రక్చర్. అదే లంచ్ బ్రేక్ అవ్వగానే గ్రౌండ్లో స్టూడెంట్స్ అందరూ ఎలా పడితే అలా గ్రూపులుగా తిరుగుతుంటారు కదా, దట్ ఈజ్ అమర్ఫస్ స్ట్రక్చర్. సో పార్టికల్స్ పద్ధతిగా ఉంటే క్రిస్టలైన్, పద్ధతిగా లేకుండా గజిబిజిగా ఉంటే అమర్ఫస్. దట్స్ ఇట్. ఈ టాపిక్ మీకు క్లియర్గా అర్థమైందని ఆశిస్తూ థ్యాంక్